మహాభారతం ప్రకారం అర్జునుడు విలువిద్యకారుడు, అందగాడు. తన జీవితంలో మొత్తం 4 సార్లు నలుగురు స్త్రీలను వివాహమాడాడు. మొదట ద్రుపదుడి కుమార్తె ద్రౌపదిని, రెండవ భార్యగా కృష్ణుడి సోదరుడు సుభద్రని, మూడవ భార్య నాగజాతి యువరాణి ఉలూపిని, ఇక చివరగా చిత్రవాహనుడు కుమార్తె చిత్రాంగదను వివాహం చేసుకున్నాడు. అలాగే ఇంకో స్త్రీను 5వ భార్యగా వివాహం చేసుకునే పరిస్థితి వచ్చింది. ఈ నలుగురిని అర్జునుడు ఎలాంటి పరిస్థితుల్లో వివాహం చేసుకున్నాడో చూద్దాం. మొదట ద్రౌపదితో వివాహం. పంచాల రాజు ద్రుపదుడు తన కుమార్తె ద్రౌపది వివాహానికి స్వయంవరం ఏర్పాటు చేస్తాడు. ఆ స్వయంవరానికి ఇతర దేశాల రాజులతో పాటు దుర్యోధనుడు, శిశుపాలుడు, జరంధరుడు, కర్ణుడు, శ్రీకృష్ణుడు వంటి యోధాని యోధులు హాజరయ్యారు. స్వయంవరం వేదికను ఎంతో అందంగా తీర్చిదిద్దారు. ఒక ఉక్కు పోలుకు గిర్రును తిరిగే చక్రాన్ని, దానికి ఒక చాపను అమర్చారు. తొట్టి లాంటి పాత్రలో అది మొత్తం సిద్ధం చేశారు. కింద నీటిలో చూస్తూ పైన చక్రానికి వేలాడుతున్న చాప కంటిని బాణంతో కొట్టాలి. విల్లుని సిద్ధం చేసి పోటీ ప్రారంభించారు. అందరూ విర్రవీగుతూ వెళ్తున్నారు. కింద పడిపోతున్నారు, కానీ ఒకరు కూడా ఆ చాపను కొట్టలేకపోతున్నారు. బ్రాహ్మణ వేషంలో అర్జునుడు విల్లుని సంధించి బాణం వదిలాడు. సరాసరి ఆ బాణం చేప కంటిని తగిలింది. వెంటనే ద్రౌపది అర్జునుడి మెడలో పూలమాల వేసింది. ఇక రెండోది సుభద్రను వివాహమాడిన తీరు. ఇంద్రప్రస్థ నుండి వెళుతుండగా శ్రీకృష్ణుడు సోదరి సుభద్ర బస చేస్తున్న ద్వారకకు అతిథిగా వెళతాడు అర్జునుడు. ఆమె అందానికి మంత్రముగ్ధుడైన అర్జునుడు సుభద్రను పెళ్లి చేసుకుంటానని శ్రీకృష్ణుని కోరతాడు. ధైర్య సాహసాలు కలిగిన వ్యక్తి నచ్చిన స్త్రీని వివాహమాడాలంటే ఆమెను స్వయంవరాలో గెలవాలి, లేదా ఆమెను తీసుకువెళ్లి పెళ్లి చేసుకోవాలని సలహా ఇస్తాడు. ఒకసారి గుడికి రక్షక భటులతో కలిసి వెళ్లిన సుభద్రను భటుల కళ్ళు కప్పి తీసుకెళతాడు అర్జునుడు. ఈ విషయం సుభద్ర సోదరుడైన బలరాముడికి తెలిసి కోపోద్రిక్తుడై అర్జునుడిపై యుద్ధం చేయడానికి తన సైన్యంతో బయలుదేరతాడు. ఈ విషయం శ్రీకృష్ణుడికి తెలిసి జరిగిన సంగతిని చెబుతాడు. అలా సుభద్రను వివాహమాడతాడు అర్జునుడు. ఇక మూడవది ఉలూపితో వివాహం. ఒక వాగ్దానం కారణంగా 12 సంవత్సరాలు అడవికి వెళ్లిన అర్జునుడి అందాన్ని చూసి మొదటి చూపులోనే ఒక సర్పరాణి ఉలూపి ప్రేమలో పడుతుంది. పాతాళ లోకంలోని సర్పరాజు కౌరవ్య కూతురే ఈ ఉలూపి. అడవిలో ఒక సరస్సులో స్నానం చేయడానికి వెళ్లిన అర్జునుడి కాళ్ళు చేతులను బంధించి పాతాళ లోకానికి తీసుకెళ్తుంది. సర్పరాజుకి ఇది నచ్చదు. అర్జునుడిని చంపడానికి ప్రయత్నం చేయగా ఉలూపి నరక జ్వాలల నుండి కాపాడుతుంది. ఉలూపి ప్రేమకు భక్తుడైన అర్జునుడు ఆమెను వివాహమాడతాడు. ఇక నాలుగవది చిత్రాంగదతో పెళ్లి. మణిపూరి రాజు అయిన చిత్రవాహనుడి కుమార్తె చిత్రాంగద. ఒకసారి మణిపూరుకి రాజ్య పనుల నిమిత్తం వెళ్లిన అర్జునుడు మణిపూరులో ఆమెను పెళ్లి చేసుకున్నాడు. చిత్రాంగద తనయుడు బాబ్రు ఆమె తన కొడుకుతో కలిసి మణిపూరులో చిత్రాంగద నివాసం ఉంటుంది. అర్జునుడు హస్తినాపురం నుండి మణిపూరుకి భార్య కొడుకుని చూడ్డానికి వెళ్లేవాడు. మహాభారతం ప్రకారం విరాట రాజు తన కూతురు ఉత్తరని వివాహం చేసుకోవాల్సిందిగా అర్జునుడిని కోరతాడు. ఆ రాజు మాటకు కుదరదని చెబుతాడు అర్జునుడు. తన రాజ్యాన్ని పాండవులకు ఇస్తానని, తన కుమార్తెను వివాహం చేసుకోవాలని కోరగా రాజు కోరికకు అడ్డు చెబుతాడు అర్జునుడు. అయితే కొన్ని రోజుల తర్వాత తన కొడుకు అభిమన్యుడికిచ్చి ఉత్తరను పెళ్లి చేయమని అర్జునుడు విరాట రాజుకు చెబుతాడు.